వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ భూములపై ఉన్న పంచాయతీ ఇప్పటిది కాదు. ఏకంగా 15 ఏళ్లుగా ఆ ల్యాండ్స్ పై రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చిన జిందాల్ భూముల వ్యవహారం పొలిటికల్ వార్కు దారితీస్తోంది. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందన్న ప్రచారంతో గిరిజనులు, స్థానికులు రోడ్డెక్కారు. వారికి వైసీపీ ఎమ్మెల్సీ అండగా నిలిచారు. ఎమ్మెల్సీకి చెక్ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరులో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఇంతకీ భూముల కథేంటి? పార్క్ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది? మళ్లీ తెరపైకొచ్చిన జిందాల్ భూముల వ్యవహారం. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టబోతున్నట్లు ప్రచారం. నేతల గందరగోళ ప్రకటనలతో గిరిజనులు, స్థానికుల ఆందోళన. ఎంఎస్ఎంఈ పార్కుల ప్రతిపాదనలేవీ లేవంటున్న సర్కార్. వివాదాన్ని మరింత జటిలం చేసిన ఎస్కోట ఎమ్మెల్యే, డీసీఎంఎస్ చైర్మన్. ఉత్తరాంధ్ర సెంట్రిక్గా జిందాల్ భూముల రచ్చ రాజకీయ వేడిని రాజేస్తోంది. ప్రత్యేకంగా విజయనగరం జిల్లాలో జిందాల్ ల్యాండ్స్ ఇష్యూ పొలిటికల్ రచ్చకు దారితీసింది. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారనే ప్రచారం గందరగోళానికి తెరలేపింది. జిందాల్ భూములున్న ఎస్కోట నియోజకవర్గంలో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి ఆజ్యం పోయగా అది కాస్త చినికి గాలివానలా మారి జిల్లాకు వ్యాపించింది. జిందాల్ భూముల వ్యవహారం ఈనాటిది కాదు. 2007, 2008లో ఎస్కోట మండలం బొడ్డవర ప్రాంతంలో జిందాల్ కంపెనీ అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కోసం భారీగా భూసేకరణ చేసింది. దాదాపు 1165 ఎకరాలు సేకరించగా ఇందులో 188 ఎకరాలు జిరాయితీ కాగా మిగిలినవి గిరిజనులకిచ్చిన అసైన్ భూములు. అయితే జిందాల్ అల్యూమినియం పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు బాక్సైట్ గనులకు అప్పటి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో పరిశ్రమ ఏర్పాటు ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి నేటి వరకు ఆ భూములు జిందాల్ కంపెనీ చేతిలో ఖాళీగానే ఉన్నాయి. ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేలా గత వైసీపీ ప్రభుత్వం 2022లో ఒక జీవో జారీ చేసింది. అప్పట్లో కూడా స్థానికులు ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టారు. గడువులోగా జిందాల్ కంపెనీ పెట్టలేదు కాబట్టి ఆ భూములను తిరిగి గిరిజనులకిచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో ప్రభుత్వం మారిపోవడంతో గత ప్రభుత్వ ప్రతిపాదనపై నేటి వరకు ఎలాంటి ఇష్యూ తెరపైకి రాలేదు. అయితే 10 రోజుల కింద జిందాల్ భూముల్లో జేసీబీలతో చదును చేసే పనులు మొదలవడంతో ఒక్కసారిగా ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. గిరిజనులు, స్థానికులు మళ్లీ రోడ్డెక్కారు. స్థానిక వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గిరిజనులకు అండగా నిలిచారు. ఎమ్మెల్సీ రఘురాజుకు చెక్ పెట్టేందుకు ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉండే ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, అదే నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణలు ఒక్కటయ్యారు. ఇద్దరికీ గిట్టకపోయినా అధిష్టానం ఒత్తిడితో కలవక తప్పలేదట. ఎమ్మెల్యే, డీసీఎంఎస్ చైర్మన్ ఇద్దరూ ఆందోళన చేస్తున్న గిరిజనుల దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని 2 రోజులు గడువు కావాలని కోరారు. అయితే జిందాల్ భూ సమస్యపై వారికెలాంటి అవగాహన ఉందో తెలియదుగాని ఈ విషయంలో కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే జిందాల్ భూముల పరిహారానికి సంబంధించి 15 మంది నిర్వాసితులకు తప్ప మిగిలిన వారందరికీ అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించిందని, ఇప్పుడు ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. అక్కడితో ఆగని ఎమ్మెల్యే, డీసీఎంఎస్ చైర్మన్ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతామని, పరిశ్రమల స్థాపనకు సహకరించాలని కూడా కోరి వివాదం మరింత ముదిరేలా చేశారు. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడం మరో సంచలనానికి దారితీసింది. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై ప్రభుత్వంలో ఎలాంటి చర్చ లేదని, అలాంటి ప్రతిపాదన కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను తెరపైకి తెచ్చి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడుతూ ఈ రాజకీయ గందరగోళానికి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేశారు. అయితే ఎస్కోట నియోజకవర్గంలో లీడర్ల మధ్య ఆధిపత్య పోరే ఈ వివాదానికి దారితీసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మరోవైపు డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మధ్యలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వీరికి కంటిలో నలుసులా మారారన్న చర్చ ఉంది. వాస్తవానికి ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీలో ఉన్న భార్య సుధారాణి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ రఘురాజు అటు వైసీపీకి దూరంగా ఉండలేక ఇటు టీడీపీకి దగ్గర కాలేకపోతున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య కొనసాగుతోన్న రాజకీయ పోరు కారణంగానే జిందాల్ భూముల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి కొండపల్లి ఇచ్చిన ప్రకటనతో ఈ వివాదానికి తెరపడుతుందా లేక నేతలు మరో రచ్చకు దారి తీస్తారా అన్నది వేచి చూడాలి.